జై హో బీసీ సదస్సుకు ఇచ్చేసినటువంటి తెలుగుదేశం ప్రేమికులందరికీ హృదయపూర్వక స్వాగతం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక చాలామంది ఇక్కడ మాట్లాడినారు. దాదాపు నా మనసులో నేనేం చెప్పాలనుకున్నా అది ఆల్రెడీ శంకరన్న చెప్పేసినాడు. ఎందుకంటే మేము కూడా ఒకసారి పెళ్లి కొడుకుల కోసం పనిచేసిన వాళ్ళమే. ఏదైతే అయింది ఇవాళ నాకు నిజంగా సంతోషంగా ఉంది. నేను మంచి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి మీటింగ్కి వచ్చి చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నిజంగా పేదల పార్టీ, పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అనేది కల్లారా కనపడుతూ ఉంది. ఇటువంటి పేదల గొంతుకు పుచ్చుకొని మాట్లాడే అవకాశం తెలుగుదేశం పార్టీలో నాకు దక్కినందుకు సంతోషంగా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు దాదాపు ఈ మండలంతో నాకు చాలా అనుబంధం ఉంది. మా అమ్మ వాళ్ళది సొంత మండలం ఇది. మా ఫాదర్ ఫస్ట్ పోస్టింగ్ జాబ్ ఉబ్బరవాళ్ళపల్లి కాబట్టి ఇక్కడ 10 సంవత్సరాలు ఉబ్బరవాళ్ళపల్లిలో ఉన్నాం మేము. మా బాల్యం ఉంది ఇక్కడ గడిచింది కాబట్టి ఈ మండలంతో చాలా అనుబంధం ఉంది. ఈ మండలం గత ఎన్నికల్లో 5,000 మెజార్టీ ఇచ్చింది వైకాపా పార్టీకి. 5,000 మెజార్టీ ఇచ్చింది. కారణం ఏంటంటే వాళ్ళ కుయుక్తులన్నీ శంకరన్న ఇందాక చెప్పినాడు. వైకాపా మొదటి నుంచి చేస్తూ ఉండేది కులాలను చీల్చడం, మతం చిచ్చు పెట్టడం, ఇంకోటి రకరకాల అప్రజాస్వామిక పద్ధతుల ద్వారా మనుషుల్ని విడగొట్టి ఓట్లు ఎంచుకుంటున్నారు. ఇటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. మనం బాగా గమనించినాం. హంద్రీనివా జలాలు కొండలు కోనలు దాటుకుంటూ కుప్పంకు పోతున్నాయి. ఎడం పక్కకు తిరిగి తలుపులకు రాలేకున్నాయి. ఈసారి వచ్చే నాయకులు అడగండి, మీ ఇంటి దగ్గర ఓటుకు వచ్చినప్పుడు 4 ఏళ్ళుగా మా చెరువులకు నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు అని అడగండి, నిలదీసి అడగండి. తర్వాత మన మండలంలో చూసాం, రైతాంగం చూసాం. చాలామంది పాడి పంటల మీద ఆధారపడి ఉన్నారు. పాడి దీని మీద ఆవులు దాని మీద ఆధారపడిన వాళ్ళు ఇందాక మన సోదరులు గాయాల్లో చెప్పిపోయినారన్న ఆవులు ఉన్నాయన్న పాలు పిండుకోవాలి పోయేస్తామన్నా అని చెప్పి పోతున్నారు. ఇందాక మీకు తెలుసా, ఒక తలుపుల మండలంలోనే ఇన్సూరెన్స్ అప్లికేషన్స్ అంటే ఆవు చనిపోతే తెలుగుదేశం ప్రభుత్వంలో 2 నెలల్లో 30,000 వచ్చేది మనకు. గుర్తుంది మీ అందరికీ? ఇప్పుడు వస్తుందా? ఒక్క తలుపుల మండలంలోనే 500 అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. అడగండి, ఓటు అడగడానికి వస్తారు కదా వైకాపా నాయకులు. ఏంటి 500 అప్లికేషన్ల పరిస్థితి? మాకెందుకు ఇన్సూరెన్స్ రాలేదని అడగండి. మేము కూడా 19లో మేము కూడా ప్రచారం చేసే వాళ్ళమే. గొర్రె చచ్చిపోతే 6,000 వస్తుంది, మేక చచ్చిపోతే 6,000 వస్తుంది, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంటే మేము కూడా చెప్పిన వాళ్ళమే. వచ్చిందా? ఓటు అడగడానికి వచ్చినప్పుడు అడగండి ఏది ఇది అని చెప్పినేసి. అలాగే వస్తూ ఉంటే చూసినాం బట్రేపల్లి ఆ సరౌండింగ్స్ అంతా కూడా మల్బరీ తోటలు రేషన్ పంటలు వేసి పెట్టుకున్నారు, రేషన్ షెడ్లు కట్టుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో రేషన్ షెడ్ కట్టుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ 50% సబ్సిడీ, స్టేట్ గవర్నమెంట్ 25% సబ్సిడీ ఉండే. 25% మాత్రమే రైతు పెట్టుకుంటాండే. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ లేదు, వెళ్ళిపోయింది. సో మల్బరీ రైతుకి 0 చుట్టేసినారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో మొక్క నాటుకుంటే 2.5 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు ఇస్తానారా? లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో రేషన్ గూళ్ళకి కేజీ కింద ప్రోత్సాహం 50 రూపాయలది సరిగా చెల్లింపులు జరిగిన లాస్ట్లో 4 కోట్లు మాత్రం బ్యాలెన్స్ పెడితే దాని మీద అని చెప్పినేసి హిందూపురం పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇప్పటికి 60 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇచ్చింది లేదు, పెట్టింది లేదు, ఇచ్చే ఉద్దేశం కూడా లేదు. అట్లాగే సిల్క్ రీడింగ్ యూనిట్లు కూడా ఎక్కువ ఉంటే దీని మీద ఎక్కువ ఆధారపడి బతుకుతున్న వాళ్ళు బీసీ సోదరులే. అందుకే వాటి గురించి చెప్తున్నా. సిల్క్ రీడింగ్ యూనిట్లు తలుపుల మండలంలో లేవు. కానీ మీకు గుర్తుందో లేదా, 30 సంవత్సరాల క్రితం ఉబ్బరాలపల్లిలో మా ఫాదర్ పెట్టిండే సిల్క్ రీడింగ్ యూనిట్ పట్టుకోలు నుంచి దారం చేసే తీసేది మా ఫాదర్ పెట్టినాడు. దానిలో కూడా 20 లక్షలు షెడ్ వేసుకునేకి 15 లక్షలకు మెషిన్లకు సబ్సిడీ వస్తుండే తెలుగుదేశం ప్రభుత్వంలో. ఇప్పుడు వస్తుండే అంటే లేదు. బీసీలకు ఏం చేశారంటే అమ్మఒడి ఇస్తాను, ఎస్సీలకు ఏం చేశారంటే అమ్మఒడి ఇస్తాను, ఎస్టీలకు ఏం చేశారంటే అమ్మఒడి ఇస్తాను, మైనార్టీలకు ఏం చేశారంటే అమ్మఒడి ఇస్తాను. అన్నిటికీ 0 చుట్టినామంటాను. మైనార్టీలకు అయితే మరి ఎంత దారుణమైన పరిస్థితి అంటే చంద్రన్న పెళ్లి కానుకతో 5 సంవత్సరాల్లో 40,000 మంది లబ్ధిదారులకి చంద్రన్న పెళ్లి కానుక అందితే తెలుగుదేశం ప్రభుత్వంలో అంతమందికి ఇవ్వగలిగితే ఇప్పుడు వైకాపా ప్రభుత్వంలో ఇంతవరకు ఇచ్చిండేది కేవలం 5,000 మందికి. తూతూ మంత్రంగా కొన్ని పథకాలు పెట్టేసి మేము 100% మేనిఫెస్టో అమలు చేస్తాం అంటున్నారు. కానీ ఇస్తా ఉండేది ఎంతమందికి, లబ్ధిదారులు ఎంతమంది అనేది చూస్తే విషయం మనకు తేటతెల్లం అయిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,70,00,000 మంది బీసీలు ఉంటే పథకాల ద్వారా లబ్ధిదారులు ఎంతమందో తెలుసా?
4,74,000 మందే. అంటే కేవలం 4% మందికి మాత్రమే పథకాలు అందుతున్నాయి. ఇది బీసీల మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ. ఎప్పటికీ కూడా బీసీల మీద ప్రేమ ఉన్నది తెలుగుదేశం పార్టీకే, బీసీల పక్షపాతి తెలుగుదేశం పార్టీనే. అలాగే ఇందాక శంకరన్న చెప్పినాడు, 20 సంవత్సరాలుగా కందికుంట వెంకటప్రసాద్ గారు కదిరి రాజకీయాల్లో ఉన్నారు. ఇంతటి సుదీర్ఘంగా కదిరిలో రాజకీయాలు ఉన్న నాయకుడు ఎవరూ లేరు. చాలా వెన్నుపోట్లు తిన్నాడు, అన్ని వెన్నుపోట్లు తిన్నాడు, చాలా గాయాలైనా కూడా నిలదొక్కొని ఉన్నాడు. దమ్మున్న మగాడు, అవునా కదా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఈసారి గెలిపించుకోవాలి మనం కందికుంట ప్రసాద్ గారిని. ఎందుకంటే నిజాన్ని గెలిపించాలి. ప్రతిసారి అబద్ధం డామినేట్ చేస్తుంది. అబద్ధం డామినేట్ చేసి మాయమాటలు చెప్పి 5 రోజులు 6 రోజులు వాడుకునేసి మాయమాటలు చెప్పి గెలిపించుకుంటున్నారు. ఈసారి వాళ్ళు స్ట్రాటజీ మార్చినారు. 5 రోజులు కూడా ఉపయోగపడాల్సిన పని లేదంట, మిమ్మల్ని ఒకరోజే వాడుకుంటారంట. ఒక్క రోజులో మార్చేస్తాం రాజకీయం అంటున్నారు. 1000, 2000 చేస్తాం, 2000, 3000 చేస్తాం అంటున్నారు. సోదరులారా, అప్రమత్తంగా ఉండండి. మంచి వైపు నిలబడండి, నిజం వైపు నిలబడండి, అప్రమత్తంగా ఉండండి. గతంలో ఇక్కడున్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళే. కానీ ఈసారి ఓటుతో పాటు అదనంగా చేయాల్సిన పనులు ఉన్నాయి. చిన్న చిన్న సమస్యల మూలంగానూ మన పల్లెల్లో మనకు దూరమైన ఇతర సోదరుల్ని మళ్ళీ పార్టీకి దగ్గర చేయండి. ఒక్కొక్కరు 10 ఓట్లు వేసే విధంగా యువత కష్టపడండి. ఇందాక సోదరుడు మాట్లాడాడు, ఎటువంటి నోటిఫికేషన్ లేవని. ఎస్, ఎటువంటి నోటిఫికేషన్ లేవు. బీసీ సర్కిల్, స్టడీ సర్కిల్ కూడా లేదు. కోచింగ్ తీసుకున్న బీసీ విద్యార్థులు ఎవరు లేరు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రభుత్వం తరపున ఎటువంటి ప్రోత్సాహం లేదు. ఎటువంటి చిన్న ఏదైనా చేతి పనులు చేసుకునే వాళ్ళు కూడా ఎటువంటి లోన్లు గీన్లు ఏమీ లేవు. 70,000 కోట్ల బీసీ కార్పొరేషన్ నిధులు కూడా ఏమైపోయినాయో తెలియదు. ఏమంటే అమ్మఒడి ఒకటి చెప్తారు. కాబట్టి సోదరులారా, ఇదంతా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఆడవాళ్ళకి బీసీ సంఘం నేతలకు, కార్మికులకు, కర్షకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పాత్రికేయులకు, తర్వాత తోటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మరి యొక్క సమావేశం ప్రతి ఒక్కరం కూడా ఎంతో శ్రద్ధగా వినాల్సిన సమయం. మరి అలాగే అందరం కూడా వింటున్నాం. మరి మన వాళ్ళందరూ, పిల్లలు పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. మనం ప్రతి పార్టీకి కూడా మనల్ని వాడుకుంటున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ మాటలు మాత్రం ఎలక్షన్ల ముందర 2-3 నెలల నుంచి మనతో మాట్లాడే తీరు ఒకసారి గమనించండి. ఎందుకంటే మీరు గమనించాలి పూర్తిగా. వాళ్ళు ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు మన దగ్గరికి వచ్చి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనతో ఎలా మాట్లాడతారు. అదే మనం చూస్తున్నాం. ఇంతవరకు కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి గురించి మన అబ్బాయి చెప్పాడు. వాళ్ళు 5 రోజులు వాడుకుంటారు మన వాళ్ళని. అది రోజుకి 500 ఇస్తారా, 1000 ఇస్తారా అనేది పక్కన పెడితే ఏదో విధంగా 5 రోజులు వాడుకుంటారు. మనం కూడా వాడుకునే విధంగా మనం అవకాశం ఇస్తున్నాం. అలాగే వాళ్ళు 5 రోజులు వాడుకొని వాళ్ళ పబ్బం గడుపుకొని వాళ్ళ అధికారాన్ని స్వాగతించి తర్వాత 6వ రోజు అధికారం చేజిక్కించిన తర్వాత మళ్ళీ వదిలేస్తారు వాళ్ళు. అది మనం చూస్తూనే ఉన్నాం, మనం వింటూనే ఉన్నాం, జరుగుతూనే ఉంది. కానీ ఆ రోజు నుంచి మళ్ళీ 5 ఏళ్ళు, ఆ 5 ఏళ్ళు మనని ఎవరు మోసేది? ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీ పరిధి తీసుకుంటే వెంకటప్రసాద్ అన్న పోయాలా మోస్తున్నా లేదా? ఒకసారి చెప్పండి, మనస్ఫూర్తిగా ఆలోచన చేద్దాం. మేము కూడా వైఎస్ఆర్ పార్టీలో పనిచేసిన వాళ్ళమే. నేను ఉండే వాస్తవాలు చెప్తున్నా, అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం పార్టీ అనేదాన్ని ఒక పక్క పెడితే, కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు ఈ యొక్క కదిరి నియోజకవర్గంలో పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉండడమే కాకుండా వాళ్ళ మాన ప్రాణాలను కాపాడడంలో తన యొక్క ప్రాణాన్ని ఎదురొడ్డి చేసినటువంటి దాఖలాలు 20 ఏళ్ళ నుంచి ఉన్నాయి. గత 5 టర్ములుగా, ఇది 5వ టర్ముగా అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఏకైక వ్యక్తి. ఒక కాన్స్టిట్యూన్సీలో ఒక కందికుంట వెంకటప్రసాద్ గారికి 170 నియోజకవర్గాలు జరుగుతుందని నేను చెప్పుకుంటున్నా. అలాగే ఎప్పుడైతే ఆయన 20 ఏళ్ళ నుంచి కూడా ఈ ప్రజలకు ఇంత అందుబాటులో, ఇంత అండదండలుగా ఉంటున్నాడో, అక్కడ వైసీపీ పార్టీలో జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ప్రతి 5 ఏళ్ళకోసారి కూడా ఈయన ఎట్లా ఓడించాలా, ఇతను అంటే పేదలు అంటే ఇతను, పేదలను మనం ఎట్లా మొబిలైజేషన్ చేయాలా, పేదలకు ఎట్లా మాయ మాటలు చెప్పాలనే ఉద్దేశంతో రకరకాల మాటలు, ఆయన మీద నెగిటివ్ వాయిస్ కావచ్చు, ఆయన అంటే రెడ్లు పడదనేది, ఆయన అంటే మైనార్టీలు పడదని, ఇంకోరు నుంచి ఎస్సీలు పడతారు, రకరకాల ఆయన మీద ఏందో ఒకటి. కానీ నిజంగా మేము చూస్తున్నాం, నేను ఒకటి చెప్తే ఏం లేదు, ఎక్కడ మేము నమ్మి ఆయన పార్టీలోకి వచ్చినాం. ఆయన పేదలకు చేసేటువంటి సర్వీస్ చూసినాం, మేముండే పార్టీని చూసినాం, మేముండే పార్టీ నాయకుల గుణగణాలను చూసినాం. ఇక్కడ మేము వైఎస్ఆర్ పార్టీని, తెలుగుదేశం పార్టీని కాదు మేము మాట్లాడుతాండి. ఇక్కడ మాకు అంతో ఇంతో దేవుడు జ్ఞానం ఇచ్చినాడు, మన తల్లిదండ్రులు చదివించినారు. కాబట్టి ఈ చదువు వచ్చేసి ప్రజాస్వామ్యానికి ఉపయోగపడాలా, ప్రకృతికి ఉపయోగపడాలా, నిర్వేద కుటుంబాలు బాగుపడాలంటే ఈ యొక్క ఓటు ఒక్కటే అవకాశం ఉండేది.
ఏంది అవకాశం లేదు. నీకు ₹1,00,000 సహాయం చేసినా కూడా 2 రోజులు 3 రోజులు 10 రోజులకు అయిపోతుంది. ఈ ఓటు వీలు ఎట్లాదంటే శాశ్వతంగా 5 సంవత్సరాలు వాళ్ళు చేసే పరిపాలనతో మనము, మన కుటుంబము, మన పరిసర ప్రాంతము, మన బిడ్డలు, వాళ్ళకి చదువు కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, అన్ని విధాల మీద దెబ్బపడుతుంది ఒక్క ఓటు. మన ఓటు ఒక్క ఓటు ఏం పొరపాటు అనుకొని మనం ఆలోచన చేస్తే ఆ ఒక్క ఓటుతో పొరపాటు జరిగితే మొత్తం ఇంతమందిని నమ్మింటారు మంచి జరగాలని, వాళ్ళందరికీ మన ఓటు ఒకటే చెడ్డ చేస్తుంది. ఒకసారి చూడు మనం ఎంత పాపం చేస్తున్నామో. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో 2,50,000 ఓట్లు ఉంటే దాదాపు 1,75,000 ఓట్లు ఇంకా బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి. మరి ఇంతమంది ఓటర్స్ ఉన్నప్పుడు ఒక బీసీ నాయకుడు, ఎంతో మంది గ్రామదారులు, ఎంతో మంది ప్రగల్భాలు పలికే వ్యక్తులు, ఎంతో మంది వాళ్ళు మనం వర్ణించి చెప్పాలంటే కూడా చెప్పలేము. అలాంటి వ్యక్తులు, మాయమాటలు చెప్పే వ్యక్తులు, కోట్లు పెడతామనే వ్యక్తులు, రకరకాలు చెప్పే వ్యక్తుల మధ్య 20 సంవత్సరాల నుంచి కూడా మన పేదోళ్ళకి అండగా ఉండి మనకు ఎన్నంటి ఉన్నటువంటి నాయకుడు మనకు దొరకడం నిజంగా ఈ కదిరి కాన్స్టిట్యున్సీలో మనం చేసుకున్న అదృష్టం. ఒకసారి ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఎట్లా ఓడించాలని ప్లాన్ చేస్తారు వాళ్ళు. ఇదంతా బాగా మీరు మన ఎందుకంటే ఒక పిట్టగా చెప్తాను నేను. ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆయన పెళ్లిలో పేరయ్య, ఆయన ఇప్పుడు పెళ్లి చేసుకోలే, ఎప్పుడు పెళ్లి చేసుకోడు కూడా, చేసుకోవాలని ఆయనకు ఆశ కూడా లేదు. కానీ ఆయన వస్తాడు దగ్గరికి, అయ్యా ఈయన మా పెళ్లి కూడా ఈ సంవత్సరం, ఈయనకు ఓట్లు వేయండి, ఓటు కాదు కానీ మీ బిడ్డను వేయండి అంటే మన ఓటు అనుకోండి, వేయండి, ఈయన బ్రహ్మాండంగా పనిచేస్తాడంటాడు. ఆయన సరే నమ్మి ఏంటంటే నా మీద నమ్మకం ఉంటుంది పెద్ద మనిషి మీద, మళ్ళీ ఓట్లు వేస్తాం, గెలిపిస్తాం. ఆయన కాడికి పని చేసుకోవడానికి మనం పోతాం, అయ్యా బలిపే అదే ఇది అంటాం. ఆడిపోతే వాడిని మాట్లాడితే నేను లెక్క ఖర్చు పెట్టినా ఏదో చెప్పేసి వాడు తప్పించుకుంటాడు. తర్వాత ఈ పెద్ద మనిషిని అడుగుతాం. పెద్ద మనిషిని అడిగితే పెద్ద మనిషి ఏమంటాడు, వాడేమో నా మాట వినలే, ఇంకేం చేస్తాం లేపా అని ఏదో నేను చూసుకుంటాను అంటాడు. చూసుకునేది ఏముండదు అంతే. అట్ట గడిపి 5 ఏళ్ళు గడుపుతాయి. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో పెళ్లి కూడా దొరకొచ్చేది అనమాట. పెళ్లి ఇతను ఓటు వేయండి బా ఈసారి ఖచ్చితంగా, ఈయన ఖచ్చితంగా న్యాయం చేస్తాడు, ఇది మాట తప్పుడు అంటాడు. అదే పరిస్థితి మళ్ళీ జరుగుతుంది. ఇప్పుడు 4-5 టైంలు జరుగుతుంది. కాబట్టి మీరు ఒకటి అడగండి, ఆ పెద్ద మనిషి ఎవరో మీకు తెలుసు. ఈ కొత్త పెళ్లి కూడా పట్టుకొస్తారు ఇక్కడ. పెళ్లి అంటే మనం ఏం చెప్తాం, 7 తరాలు ఎన్నికి ముందుకు చూస్తాం. ఓటు అనేది 14 తరాలు ఎన్నికి చూడాలి. ఒక వ్యక్తికి ఓటు వేయాలంటే 14 తరాలు ఎన్నికి చూడాలి. వాళ్ళ కుటుంబం ఏమి, ఆ వ్యక్తి ఏమని కనీసం మనం లోతుగా కాకుండా కనీసం మన జ్ఞానం ఉంటే 10-15 నుంచి చూడాలి కదా. ఎవరు మన మధ్యలో ఉన్నారు, ఎవరు మన కోసం ఉన్నారు, ఎవరు పార్టీని నమ్ముకున్నారు, ఎవరు కార్యకర్తలు నమ్ముకున్నారు, ఎవరు కార్యకర్తల కోసం పనిచేస్తున్నారు అనేది గమనించినట్టయితే ఈ రోజు మనకు లక్ష్య మెజార్టీతో మనం గెలవాలి. ఓట్లన్నీ మనకే పడాలా. మరి కాబట్టి మీ ఇంటి పక్కల ఉన్నవారికి కానీ, అందరికి కానీ, మన బంధువులకు కానీ, మిగతా మండలాల్లో మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే విధంగా మీరంతా ముందుకు నడిపించాలా. తర్వాత అలాగే ఇప్పుడు ఈ పెళ్లి కొడుకు పెళ్లి చేసేదానికి ఇప్పుడు కొత్త పెళ్లి కొడుకు వచ్చాడు మళ్ళీ ఇప్పుడు మన కదిరికి. ఆ పెళ్లి కొడుకు పెళ్లి చేసేదానికి ఒక పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఆ పెద్ద మనిషితో కాక ఇంకో పెద్ద మనిషిని చేర్చుకున్నారు మళ్ళీ ఇప్పుడు. ఆయన పాపం ఏమంటున్నాడంటే ఆయన ఇంకో దాంట్లో నుంచి వచ్చినాడు అక్కడ. ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు ఆయన, అయ్యా ఇప్పుడు ఈ గవర్నమెంట్ సరిగ్గా పనిచేయలేదు అని వాస్తవం ఒప్పుకుంటున్నాడు ఆయన. దీంట్లో జాబ్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, అది లేదు, అన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఈ పెళ్లి కొడుకు కన్నా ఓట్లు వేస్తే కన్నా ఖచ్చితంగా అన్ని జరుగుతాయంట. ఈయనేమో పార్టీ డెవలప్ అయిందని ఏం చెప్తాడు, పార్టీ వల్ల అందరికీ అభివృద్ధి అయింది, బాగా జరిగినాయి అంటాడు. ఆయన అక్కడ పక్కలోనే ఉన్నారు ఇద్దరు. ఆయన వచ్చేసి ఇక్కడ ఏం చెప్తాడు, ఈ 5 ఏళ్ళ సరిగ్గా జరగలేదు, ఇప్పుడు ఈయనకు మాత్రం మన పెళ్లి చేసి ఈయన బ్రహ్మాండంగా చేస్తాడంట. ఈయనకు పెళ్లి చేయాలంటే ఈయనకు పెద్ద మనిషి, ఈయన ఎవరు పుట్టినది ఎక్కడో పుట్టాడు మిగతా 7 జిల్లాలలో. ఈయనకి పెద్ద ఎవరో ఉంటారు, ఆయన అండర్లో ఈయన పని చేస్తున్నాడు. ఈయన చెప్పండి ఉసురుండి ఒక్క కదిరి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఒక 100 మంది అయినారు నాయకులు. ఇప్పుడు ఓటేస్తే ఇటు గెలిస్తే ఎవడో, ఓడేది ఎవరో, ఎవరిని అడగలనో, ఎవరిని పోగలనో. కానీ ఏకైక నాయకుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, పేదలకు బడుగు బలహీన తెలుగుదేశం పార్టీ, ఈ యొక్క పార్టీకి